బిఎన్బి టీవీ ప్రేక్షకులకి నమస్కారం, స్వాగతం. ఇది జరుగుద్ది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ఎలక్షన్ అన్నాక రెబల్స్ ఉంటారు. దానికి కారణం ఎవరు? ఆ పార్టీ నేతలే. వైసీపీ ఇప్పుడు చెప్తుంది 175కి 175 కొడతాము అని. కరెక్ట్, 175కి 175 కొట్టండి, తప్పులేదు. కానీ వాస్తవానికి మీరు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలని కెలకడం అనేది కరెక్ట్ కాదు అని వార్తా విశ్లేషకులు, అనేక మంది సీనియర్లు, అనేక మంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కొంతమంది స్థాన చలనాలను చేశారు. ఇక్కడ ఉండాల్సిన ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అక్కడెక్కడో వేశారు. అక్కడ ఉండాల్సిన ఎమ్మెల్యేని ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. కొంతమందికి నీకు సీట్ లేదు, నువ్వు ఈసారి రెస్ట్ తీసుకో అని చెబుతున్నారంట. గెలుపు గుర్రాలకే స్థానం. ఓకే, మనుషులకు కాదు, గెలుపు గుర్రాలకి. ఈ భాష, ఈ విధానం పక్కన పెడదాం, అది అసలు విషయం ఇప్పుడు కాదనుకోండి. వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నది, ప్రస్తుతం ఉన్న పోస్ట్లో ఉన్న ఎమ్మెల్యేకి కానీ వ్యక్తికి కానీ ఆ ఏరియాలో ఉన్న వ్యక్తికి ఇస్తే ఆ ఏరియాలో సాధక బాధలు, ప్రజలకి ఏం చెయ్యాలి, ఏం చేశాను, ఏం చెయ్యబోతున్నాను అని చెప్పి ప్రచారం చేయటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు స్థాన చలనాలు చేయడం వల్ల కైకులు తీసుకెళ్ళి ఎవరో నాగేశ్వరరావు గారికి, అనంతపురం తీసుకెళ్ళి ఈశ్వరరావుకి, అలాగే రాజ్యం తీసుకెళ్ళి ప్రభాకర్కి, ఇట్లా కొంతమంది పిలిచి మాట్లాడడం. ఈవేళ ఒక న్యూస్ వైరల్ అవుతుంది. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసుని పిలిచారు. ప్లస్ అదే టైంలో అదే నగరానికి చెందిన మేయర్ని కూడా పిలిచారు అన్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. వీళ్ళిద్దరికీ ఎవరికి సీట్ ఇస్తారు, ఎవరికి నో అంటారు, అసలు వీళ్ళిద్దరిని పిలవటానికి కారణం ఏంటి అనేది తెలియని పరిస్థితి. అట్లా ఇలాగా విభేదాలని క్రియేట్ చేస్తున్నారు. గతంలో కుల గణాంకారం అని చెప్పి కులాల్ని, ఏ ఏరియాలో ఎవరెవరు ఏ కులం ఉంది, ఏ ఏరియా ఏ కులం ఉంది అని గణాంకాలు చేశారు. గణాంకాలు చేసి ఈ ఏరియాలో ఎక్కువగా ఎస్టీలు ఉన్నారు, ఈ ఏరియాలో కాపులు ఉన్నారు, ఈ ఏరియాలో నగరాలు ఉన్నారు, ఈ ఏరియాలో గొల్లలు ఉన్నారు, ఈ ఏరియాలో వాళ్ళు ఉన్నారు, ఈ ఏరియాలో వీళ్ళు ఉన్నారు అనుకుంటూ ఇట్లా చేస్తూ రిజర్వేషన్లను మార్చడానికి మొత్తం రకరకాల జిమ్మిక్స్ చేస్తున్నారు. ఈ జిమ్మిక్స్లో సహజంగా ఒక ప్లేట్లో భోజనం పెట్టాము, నేను తింటున్నాను. ఆ తింటున్న భోజనంలో నువ్వు లేవు పక్కన కూర్చో అని ఇంకోటికి పిలిచి మళ్ళీ ఆకేసి భోజనం పెడితే, లేదా ఆ ఎంగిలి భోజనం తినమంటే నేను తినే భోజనాన్ని నేను లెగమని ఇంకోటిని పిలిచి ఆ భోజనం తినమంటే ఎంగిలి భోజనం ఎవరైనా తింటారా? ఆ పరిస్థితి ఈవేళ వచ్చింది. ఎంగిలి భోజనాలు పరిస్థితి లాగా
ఎంగిలి సీట్. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఒక ఎమ్మెల్యే లేదా ఒక పర్సన్ అక్కడ ఆల్రెడీ పోటీ చేసి అక్కడ నియోజకవర్గంలో గెలిచాడు కదా. గెలిచాడు కాబట్టి ఎమ్మెల్యే అంటున్నాం. ఆ ఎమ్మెల్యేని వదిలేసి ఇంకొక ఎమ్మెల్యేని తీసుకొచ్చి, ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఇదంతా ప్రశాంత్ కిషోర్ మాయాజాలమా, ఇంకెవరన్నా మాయాజాలమా? ఇది ఏమిటి? ఈ ప్రజల మధ్యలో ఈ కన్ఫ్యూజన్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వ్యూ అన్నారు. ఒక వ్యక్తికి దృష్టి ఉంది, నేను ఈ విధంగా చేయాలి, ఈసారి ఈ విధంగా చేయాలి అని ఒక ఆలోచనలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని కాదు అని నీకు సీట్ లేదు అని అనగానే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? జంపింగ్ జపాంగులు ఎక్కుతారు, ఎమ్మటే గోడ దూకేస్తారు. వాళ్ళని కొంతమంది ముద్దు పేర్లు పెట్టి గోపీలు అంటారు. గోడ మీద పిల్లి, ఇటు కావండి ఇటు, అటు కావండి అటు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అటు టీడీపీ వైపు సిద్ధంగా ఉన్నారు దూకటానికి, ఇటువైపు కొంతమంది, అటువైపు కొంతమంది, ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మన తూర్పు పశ్చిమ గోదావరి ఏరియాలో ఎక్కువగా నాయుళ్ళు వర్గం కానీ వీళ్ళందరూ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ అన్ని సీట్లు కూడా జనసేనకి, టీడీపీకి అవకాశంగా ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ అన్నీ కూడా చూడడానికి బాగానే ఉంది. ఇవి గతంలో ఈ విషయాలన్నీ బహిరంగముగా చర్చించేవారు కాదు. ఇప్పుడు బహిరంగంగా చర్చిస్తున్నారు. ఒక క్యాండిడేట్కి ఆయన పరిధిలో లేకపోతే ఆయన కులానికి సంబంధించిన వ్యక్తులు, బలపరిచే వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ క్యాండిడేట్ వెళ్ళిపోగానే ఆ క్యాండిడేట్కి సంబంధించిన వ్యక్తులు కూడా బయటికి వెళ్ళిపోతారు కాదా. వాడి క్యాడర్ని తీసుకుని వెళ్ళిపోతాడు బయటికి. అదే జరుగుతుంది ఇప్పుడు. రేపు పొద్దున్న ఈ అనాలోచితమైన ఈ చర్యల వల్ల ఒక క్యాండిడేట్, ఈ ప్రాంతంలో ఉన్న క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఇంకొక ప్రాంతంలో వేస్తే ఈ వాళ్ళ సామాజిక వర్గం మొత్తం ఈ క్యాండిడేట్ వెనకాల రాలేదు కదా ఇంకో ప్రాంతానికి. ఈ క్యాండిడేట్ వెళ్ళగలడు సింగిల్గా, లేకపోతే వాళ్ళ అనుచరులు, ఒక ప్రధానమైన అనుచరులు 10 మంది వెళ్తారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. కానీ అదే ప్రాంతంలో ఉంచి ఉంటే ఆ సామాజిక వర్గం ఆయన చేసుకున్న ప్లానింగ్లో, ఆయన నిర్ణయం ప్రకారంగా గెలవటానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈవేళ జరిగే ఈ పరిణామాల వల్ల కొండనాలికి మందేస్తే ఉన్ననాలు కూలిపోయింది అన్నట్టుగా పరిస్థితుల్లోకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. పరిస్థితులను చూస్తే చేజేతులారా పిట్టపోరు పిల్లి తీసిన తరహాలో చేజేతులారా అధికారాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లోకి వెళ్తున్నారు అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వైఖరి ఎంతవరకు కరెక్టో మీరు వాచ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో మీరు తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ అవర్ ఛానల్.